ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 21 వరకు ఆమెకు సిబిఐ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత రిమాండ్ ను పొడిగించింది. కాగా జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కవిత కోరగా కవిత విజ్ఞప్తి కోర్టు అంగీకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 21 వరకు ఆమెకు సిబిఐ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత రిమాండ్ ను పొడిగించింది. కాగా జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కవిత కోరగా కవిత విజ్ఞప్తి కోర్టు అంగీకరించింది. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం ఢిల్లీ శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు అంగీకరించింది. అయితే కవిత కూడా 9 పుస్తకాలు కావాలని కోరగా కోర్టు దానికి అంగీకరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈ రిమాండ్ ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. ఎప్పటికీ ఇది ఒక కొలిక్కి వస్తుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియడంతో మధ్యాహ్నం 2 గంటలకు రౌజన్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు అధికారులు కవితను హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 21 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే మరో 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ సిబిఐ కేసులో పొడిగించారు. మరోవైపు ఈరోజు సిబిఐ కేసులో కవిత పాత్రపై సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలా లేదా అనే దానిపై విచారణ జూలై 6కు వాయిదా వేశారు. జూలై 6న కవితపై దాఖలు చేసిన సిబిఐ ఛార్జ్షీట్పై వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. ఇటు సిబిఐ తరఫున సిబిఐ అధికారులు సిబిఐ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇటు కవిత తరఫున మోహిత్ రావు లేదా రితేష్ రాణా సిబిఐ ఛార్జ్షీట్పై వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఇక సిబిఐలో ఎంతమందిని నిందితులుగా చేర్చారో ఆ నిందితుల భాగస్వామ్యం ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, దాంట్లో కవిత పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపై 6వ తేదీన కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలా లేదా అనే దానిపై వాదనలు వినిపించనున్నారు. వారి వాదనలు పరిగణనలోకి తీసుకుని ఇది పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది న్యాయమూర్తి కావేరీ బవేజా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ ముగిసిందో ఆ ముగిసిన నేపథ్యంలో 21వ తేదీ వరకు కస్టడీ పొడిగించారు. మరోవైపు కవిత 9 రకాల పుస్తకాలు అడిగినట్టుగా తెలుస్తుంది. ఆ 9 రకాల పుస్తకాలకు సంబంధించి కోర్టు కూడా అనుమతి లభించింది. తీహార్ జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులు ఇచ్చే 9 రకాల పుస్తకాలను కవితకు ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఆ 9 రకాల పుస్తకాలను కవితకు ఇస్తారు. తర్వాత మళ్ళీ సిబిఐ కేసులో 21వ తేదీన కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మళ్ళీ కవితకు సంబంధించిన కస్టడీ సంబంధించి మళ్ళీ రౌజని కోర్టులో కవితను రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ తిహార్ జైలు నుంచి 21వ తేదీన హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈడీ కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొత్తం దాంట్లో నిందితులపై వాదనలు ప్రతివాదనలు వినిపించారు. వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవితతో పాటు 5 నిందితులు అంటే ఆల్రెడీ చరణ్ ప్రీత్ను అదుపులో తీసుకున్నారు. జూలై 3 వరకు కస్టడీ పొడిగించారు. మిగిలిన 3 నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అంటే ₹1,00,000 పూచికత్తుతో మిగతా నిందితులకు బెయిల్ అయితే మంజూరు చేశారు. దానికి సంబంధించి కూడా 3వ తేదీన కవిత పాత్రపై దాంట్లో కవిత పాత్ర ఏంటి, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు అంటే 8,000 పేజీలతో కవితపై 8,800 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాన్ని బ్రీఫ్ చేసి 224 పేజీలతో న్యాయమూర్తి కావేరీ బవేజ్కు ఈడీ అధికారులు అందించారు. దానిపై కూడా జూలై 3వ తేదీకి ఛార్జ్షీట్పై విచారణను వాయిదా వేశారు. ఇటు ఈడీకి సంబంధించి కాగ్నిజెన్స్లోకి తీసుకున్నారు ఛార్జ్షీట్ను. దానిపై విచారణ అనేది జూలై 3కు వాయిదా వేశారు. మరోవైపు సిబిఐకి సంబంధించి ఛార్జ్షీట్ను న్యాయమూర్తి కావేరీ బవేజ్కు అందజేశారు. వారికి కోర్టుకు అందినట్లు కూడా కోర్టులో ఉన్న కోర్టు అధికారులు తెలియజేశారు. దానిపై
అంటే పరిగణనలోకి తీసుకోవాలా లేదా, సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది జూలై 6న విచారణ చేపట్టబోతున్నారు. దీనిలో కవిత పాత్ర, కవితతో పాటు ఎంతమంది నిందితులు ఉన్నారనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. వారి పాత్ర ఏంటి, వారు ఏ విధంగా కీలకంగా వ్యవహరించారు, కవితతో వారికి ఉన్న సంబంధాలు ఏంటి, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కానీ ఛార్జ్ షీట్లో ఇటు వారు మాట్లాడిన అంటే వాట్సాప్ చాటింగ్లో కానీ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే నిందితురాలిగా గతంలోనే నిందితురాలిగా చేస్తూ 41A కింద నోటీసులు ఇచ్చారు. ఇటు అశోక్ కుమార్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు, అంటే కవిత పిఏ అశోక్ కుమార్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు కవితను సిబిఐ కేసులో అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిగా ఉన్న కవితను నిందితురాలుగా చేస్తూ కూడా నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరు కావాలంటూ. ఇప్పుడు దానికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి ఛార్జ్షీట్లో ఎటువంటి విషయాలను నమోదు చేశారు, ఎటువంటి విషయాలను ప్రధానంగా ఇప్పటివరకు సిబిఐ కేసులో విచారణలో సిబిఐ అధికారులు గుర్తించారు అనే దానిపై మనకు ఛార్జ్షీట్లో ఉన్న అంశాలపై ప్రధానంగా 3వ తేదీన విచారణ సందర్భంగా తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక సిబిఐకి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ 21వ తేదీ వరకు రౌజన్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా పొడిగించారు. ప్రసూన. థ్యాంక్ యూ శివ.